ఈ వీడియో నుండి ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే కంటిన్యూ చేసేద్దాము. 5th మంత్ లో నేను జాబ్ రిజైన్ చేసి, అంటే రిజైన్ కూడా చేయలేదు, డ్రాప్ అయిపోయాను. రిజైన్ చేయడానికి ఆఫీస్ లో ఒప్పుకోలేదన్నమాట. 1 మంత్ నోటీస్ పీరియడ్ చేయమన్నారు. ఇంకా కరోనా టైంలో ఎందుకు రిస్క్ చేయడం అనేసి డ్రాప్ అయిపోయా. తిరుపతికి నన్ను తీసుకువెళ్ళడానికి మా అత్తయ్య అయితే వచ్చారు. ఆ కరోనా టైంలో ట్రైన్ ఎక్కాలన్నా కూడా భయం వేసింది. నాకు ఏదో అయిపోతుందని కాదు గాని నా కడుపులో బిడ్డ మాత్రం క్షేమంగా ఉండాలని నా ఆవేదన. ట్రైన్ లో పక్కన కూర్చోడానికి లేదు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సీట్ అయితే ఇచ్చారు. ట్రైన్ లో అయితే మూతికి వేసుకున్న మాస్క్ అయితే తీయలేదు. ఎక్కినా దిగినా లేకపోతే నడిచినా మొత్తం శానిటైజ్ చేసుకుంటానే ఉన్నాను. అలా 1 నైట్ మొత్తం జర్నీ చేస్తూ తిరుపతికి అయితే వచ్చేసాము. 2nd మంత్ లో హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా అని ఒక స్కాన్ మాత్రమే తీశారు. తర్వాత ఎన్టీ స్కాన్ తీసుకోలేదు. ప్రెగ్నెన్సీ చెకప్ కూడా ఎక్కువ అలో చేసేవాళ్ళు కాదు డాక్టర్లు. మేడం కి ఫోన్ చేస్తే ఇంకా టాబ్లెట్స్ రాసి వాట్సాప్ అయితే చేసేది. ఇంకా టాబ్లెట్స్ తెచ్చుకొని వాడేసేదాన్ని. 6th మంత్ లో టిఫా స్కాన్ కి అయితే రాసిచ్చారు. ఇంకా స్కానింగ్ కి వెళ్తే ఫుల్ జనాలు. అది చేసుకొని వచ్చిన తర్వాత